గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం లోన్స్ మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఈఆర్పి సాఫ్ట్వేర్లోకి లాగిన్ అవుదాం. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మెంబర్షిప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మెంబర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లోన్స్ డీటెయిల్స్. కంపల్సరీగా ప్రతి మెంబర్కి కూడా లోన్ ఇవ్వాలన్నా డిపాజిట్ కలెక్ట్ చేయాలన్నా కంపల్సరీగా మెంబర్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడ్ లోన్స్కి కానీ డిపాజిట్స్ కానీ మనం ఎంటర్ చేయడానికి అవుతుంది. ఫస్ట్ ఈ లోన్స్లో మనం లోన్స్ మాడ్యూల్లో లాగిన్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఈ లోన్స్ యొక్క కాన్ఫిగరేషన్స్, అంటే మనం ఏదైనా ఒక లోన్ ఇవ్వాలంటే దానికంటూ ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ లోన్ ఇవ్వడానికి ఇప్పుడు గోల్డ్ లోన్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వచ్చు ఒక మెంబర్కి, అలాగే సీకేసీ ఇవ్వాలంటే క్రాప్ మ్యాన్ ఎంత ఇవ్వచ్చు, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ అన్నీ ఆల్రెడీ ముందే ఎంటర్ చేసి ఉండాలి. ఈ పారామీటర్స్ అన్నీ కూడా స్టార్టింగ్, అంటే మనం సాఫ్ట్వేర్ స్టార్టింగ్లోనే పారామీటర్స్ అన్నీ ఎంటర్ చేసుకుని ఉంచుకుంటాం. ప్రతిసారి ఎంటర్ చేయవలసిన అవసరం లేదు, కానీ పారామీటర్స్ అనేవి వన్ టైం ఒకసారి ఎంటర్ చేసుకుంటే సరిపోతాయి. అవి ఎప్పుడైనా ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మళ్ళీ మారే అనుకోండి, అప్పుడు మార్క్ చేసినప్పుడు మళ్ళీ మనం పారామీటర్స్లోకి వెళ్ళి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చేంజ్ చేయవలసి ఉంటుంది. లేదంటే అదర్వైజ్ ఆ పాతవే కంటిన్యూ అవుతుంటాయి. ఆల్రెడీ ఇందులో చాలా వరకు కొన్ని పారామీటర్స్ ఎంటర్ అయి ఉంటాయి. కొన్ని ఏమైనా సరే, అంటే కొన్ని స్టేట్స్లో వేరేగా ఉంటాయి, కొన్ని స్టేట్స్లో డిపాజిట్, కొన్ని సొసైటీస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది, కొన్ని సొసైటీస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లోన్స్లోకి వచ్చేసరికి ఈ కాన్ఫిగరేషన్స్లోకి వచ్చినప్పుడు, లోన్స్ కాన్ఫిగరేషన్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఉన్నాయంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది, యూనిట్ కాస్ట్ ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మన సీకేసీ లోన్స్ అవి ఉన్నాయనుకోండి, ప్యాడీ అయితే ఎంత ఇవ్వచ్చు అలాగని చెప్పి మనకు ఆల్రెడీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిసారి డీసీబీ వాళ్ళు మనకి ఆప్కాప్ నుంచి వస్తూ ఉంటుంది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని. ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా ఇక్కడ ప్రతిసారి మనం ఎంటర్ చేసుకుంటుంటాం. అలాగే యూనిట్ కాస్ట్, ఇప్పుడు ఎల్టీ లోన్స్ కానీ ఎంటీ లోన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఒక బఫేలోకి ఇంత కాస్ట్ అవుతుంది. ట్రాక్టర్ లోన్ ఇచ్చామనుకోండి, ఒక ట్రాక్టర్కి ఎంత యూనిట్ కాస్ట్ అవుతుంది అలాగని చెప్పి ఉంటాయి కదా, అవి ఎంటర్ చేస్తుంటాం. అలాగే ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్, డ్యూ డేట్ మాస్టర్, ఇంట్రెస్ట్ పాలసీ, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎంత, గోల్డ్ లోను సింపుల్ గోల్డ్ లోన్ అయితే ఎంత, అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ అయితే ఎంత, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుంటుంటాం. అలాగే అప్రైజర్ డీటెయిల్స్, మన గోల్డ్ లోన్ ఇస్తూ ఉంటే మన అప్రైజర్ యొక్క నేము అవన్నీ కూడా అప్రై డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత, ఇవన్నీ అయితేనే మనం లోన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ విధమైన ఆటంకాలు రావు. లేదంటే లోన్స్లో మధ్యలో పాపప్ వస్తుంది, యూనిట్ కాస్ట్ ఎంటర్ చేయలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేవు అలాగని. కాబట్టి ముందు ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చూసుకున్నప్పుడు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఇందులో నార్మల్ కేసీసీ, మ్యాక్సిమం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మన సీకేసీకి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో ప్రతిదీ కూడా ఎంటర్ చేసి ఉంది. ఇందులో చూడండి మనకి ఇటు సైడ్ ప్యాడీ, షుగర్ కేన్ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ప్యాడీ చూసారా 38,000 అని ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ మన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా ఎంత ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ద్వారా చేంజ్ చేయొచ్చు. లేదంటే కొత్తగా ఈ సంవత్సరమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేశారనుకోండి, ఇక్కడ ప్లస్ ఎంటర్ చేసి క్రాప్ దగ్గర ప్యాడీ అయితే ప్యాడీ, షుగర్ క్యాన్ అయితే షుగర్ క్యాన్ ప్లాంట్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి, అంటే మనకి సర్క్యులర్ ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఆ సర్క్యులర్ డేట్ నుంచి వేస్తాం. క్యాష్ ఆర్ కైండ్, క్యాష్ రూపంలో ఎంత ఇస్తాం ఎకరాకి, కైండ్ రూపంలో ఎంత ఇస్తాం. ఇక్కడ క్యాష్ ఆర్ కైండ్ అనేది చాలామంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పట్లో క్యాష్ రూపంలో కైండ్ రూపంలో ఇచ్చేవారు. క్యాష్ 25,000 అనుకోండి షుగర్ క్యాన్, క్యాష్ రూపంలో 70,000, కైండ్ 5,000. అలా ఖరీఫ్ సీజన్లో కూడా 70,000, 5,000. యాడ్ డాక్యుమెంట్ అన్నారు, ఒకవేళ మనకి ఏమైనా సరే సర్క్యులర్ అలాంటిది వచ్చిందంటే ఆ సర్క్యులర్ స్కాన్ చేసి చూస్ ఫైల్ ద్వారా అది డాక్యుమెంట్ యాడ్ చేసి సేవ్ కొట్టాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇది స్టార్ట్
అలాగే నెక్స్ట్ పారామీటర్స్ లోన్స్లో యూనిట్ కాస్ట్ అనేసరికి ఎంటీ లోన్స్ ఆర్ ఎల్టీ లోన్స్కి యూనిట్ కాస్ట్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. ఇక్కడ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేసరికి లాంగ్ టర్మ్ లోన్స్ అని వచ్చామనుకోండి, ఆల్రెడీ యూనిట్ కాస్ట్లు ఇక్కడ యానిమల్ హస్బెండరీ, హౌస్ లోన్, ట్రాక్టర్ లోన్స్ ఇవన్నీ కూడా యూనిట్ కాస్ట్లు ఇచ్చాడు. ఏవైనా ప్రొడక్ట్స్ ఏమైనా వేరే పర్పస్కి మనం ఏమైనా లోన్స్ ఇచ్చామనుకోండి, డైరీ డెవలప్మెంట్ అని ఏమైనా సరే లోన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క యూనిట్ కాస్ట్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ మార్క్ ద్వారా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. బీబీసీ బుల్లెట్ కార్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఒకదానికి ఎంత యూనిట్ కాస్ట్ ఉంటుంది అని. ఒకదానికి యూనిట్ కాస్ట్ బుల్లెట్ కార్డ్ అంటే ఒక 2 lakhs అనుకోండి. ఎఫెక్ట్ ఎప్పటి నుంచి చేసి సేవ్. అలాగే డిఫైన్ ప్రోడక్ట్ యొక్క డిఫైన్ చేయడం. లోన్స్లో డిఫైన్ ప్రోడక్ట్ మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో డిఫైన్ ప్రోడక్ట్ అనగాని చెప్పి కొన్ని ఎంటర్ చేసుకున్నాం కదండి. మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత, మినిమం లోన్ అమౌంట్ ఎంత. మ్యాక్సిమం గోల్డ్ లోన్ ఉందనుకోండి, మినిమం లోన్ అమౌంట్ ఎంత ఇస్తాం, మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత ఇస్తాం. అలాగే మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం మినిమం 1000 rupees నుంచి ఒక 2 lakh వరకు మ్యాక్సిమం లోన్ అమౌంట్. గోల్డ్ లోన్ అయితే మినిమమ్ 18 years నుంచి 17 years. అదే మ్యాక్సిమం లోన్స్ అలౌడ్స్, అకౌంట్స్ అలౌడ్స్ అంటే ఎన్ని లోన్స్ ఇవ్వచ్చు, ఒక 5 అనుకున్నాం అనుకోండి. మినిమం గ్యారెంటర్స్ రిక్వైర్స్ కౌంట్, గ్యారెంటర్స్ ఏమైనా తీసుకుంటే అదే వేస్తాం. అలాగే జాయింట్ హోల్డర్స్ ఎస్ ఆర్ నో, జాయింట్ హోల్డర్ అయితే ఎస్ లేకపోతే నో పెడతాం. లింక్డ్ లోన్ ఇది సేవింగ్ డిపాజిట్. ఇప్పుడు గోల్డ్ లోన్ ఉందనుకోండి, సేవింగ్ డిపాజిట్కి వెళ్ళాలనుకుంటే దాన్ని లింక్ చేస్తాం. అలాగే దీనికి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందా, గోల్డ్ లోన్కి అయితే ఉండదు. మామూలు ఎంటీ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ అయితే ఉంటాయి కాబట్టి ఎస్ అని పెడతాం. అలాగే గోల్డ్ లోన్స్ అయితే నో అని పెడతాం. అలాగే ఇంట్రెస్ట్ పాలసీ ఫిక్స్డా వేరియబులా, ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ పెడతాం. రీపేమెంట్ ఈక్వల్డ్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఎల్టీ లోన్స్ ఉన్నాయనుకోండి, ఈక్వల్డ్ ఇన్స్టాల్మెంట్ అని ఉంటుంది. అలాగే ఎంటీ లోన్స్ ఉన్నాయనుకోండి, మామూలు గోల్డ్ లోన్స్ అవి అయితే బుల్లెట్ సింపుల్ లేదంటే బుల్లెట్ కాంపౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఫిక్స్డ్. ఫ్రీక్వెన్సీ మోడ్ మనం ఫ్రీక్వెన్సీ మోడ్ మంత్లీకి చేస్తామా, క్వార్టర్లీ కాంపౌండ్ కూడా క్వార్టర్లీ పెడతాం. మినిమం లోన్ పీరియడ్ 12 months, గోల్డ్ లోన్ అయితే 12 months. మ్యాక్సిమం లోన్ పీరియడ్ allowed excess amount no. నెక్స్ట్ కంపల్సరీగా రెడ్ మార్క్తో ఉన్నవన్నీ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలండి. ఆటో రెన్యువల్ ఎస్ ఆర్ నో. ఇవన్నీ కూడా మనం ఎఫ్ఐఆర్లో చేసినవేనండి. అవి చూసుకొని దాని ప్రకారంగా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫోర్క్లోజర్ పెనాల్టీ, ఫోర్క్లోజ్ చేస్తే పెనాల్టీ ఎంత % పడుతుంది. ఈజ్ పోస్ట్ పోన్డ్ అప్లికేబుల్ నో. సెక్షన్ 71 ఎన్ని ఇయర్స్ తర్వాత అప్లికేబుల్ చేస్తాం. అది సబ్సిడీ ఏమైనా ఉంటుందా, ఉంటే సబ్సిడీ పర్సంటేజ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా. ఇదంతా మనం ఆర్డర్ అనమాట. ఫస్ట్ మన కలెక్షన్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఒక 5000 రూపీస్ కట్టారనుకోండి, ఫస్ట్ మనం ఎందులో వేస్తాం, ఫస్ట్ ఎక్కడి నుంచి కట్ అవుతుంటుంది అదర్స్, తర్వాత ఐఓడి ఇంట్రెస్ట్, తర్వాత పేనల్ ఇంట్రెస్ట్, తర్వాత ఇంట్రెస్ట్, లాస్ట్ని ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అది ప్రిన్సిపల్లో కట్ అవుతుంది. దాన్ని ఆర్డర్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్. ఇక్కడ ఫస్ట్ మనం ఛార్జెస్ తర్వాత
ఐఓడి ఇంట్రెస్ట్ ఉంటే ఐఓడి ఇంట్రెస్ట్, ఐఓడి. నెక్స్ట్ పేనల్ ఇంట్రెస్ట్, ఇది ఆల్రెడీ ఎఫ్ఈఆర్లో మనం చేసినయే. ఈ విధంగా దాని ఆర్డర్ ప్రిఫరెన్స్ మనకి ఈ విధంగా వస్తుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. అలాగే ఇంకా కాన్ఫిగరేషన్స్లో ఇంకా మనకు చాలా ఉంటాయి. ప్రోడక్ట్ డిఫైన్ తర్వాత ప్రోడక్ట్ పర్పస్ మ్యాపింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు గోల్డ్ లోన్ ఇచ్చామనుకోండి, గోల్డ్ లోన్కి మనం ఏంటి పెట్టుకుంటాం, గోల్డ్ కొలెక్టరల్ పెట్టుకుంటాం. దేనికి ఏ పర్పస్కి ఏ ప్రోడక్ట్కి ఏ పర్పస్ మ్యాపింగ్, గోల్డ్ లోన్కి గోల్డ్ కొలెక్టరల్ అని. అలాగే ఎంటీ లోన్స్కి ఏంటేంటి పర్పస్, సీప్ ఇస్తాం, సైకిల్, గ్యాస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దాన్ని మ్యాప్ చేయడం అన్నమాట. ఇంట్రెస్ట్ పాలసీ కూడా నార్మల్ సీకేసీ ఉందనుకోండి, పాలసీ డీటెయిల్స్లో, ఇంట్రెస్ట్ పాలసీ డీటెయిల్స్లో క్రిటియాలో ఇక్కడ డిస్బర్స్మెంట్ అమౌంట్, డిస్బర్స్మెంట్ డేటు, డ్యూరేషన్, జెండర్. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ లోన్లో కొన్ని సొసైటీస్లో ఏం పెడతారంటే ఫీమేల్కి 1% తక్కువ అని పెడతారు. అప్పుడు ఏం చేయాలి, జెండర్ పెట్టుకుంటాం. అలాగే డిస్బర్స్మెంట్ 1 lakh, బిలో 1 lakh అయితే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అబోవ్ 1 lakh అయితే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటాయి. కాబట్టి డిస్బర్స్మెంట్ అమౌంట్ని బట్టి కొన్ని డిఫైన్ చేస్తాం. అలాగే మన సీకేసీ ఉందంటే సీకేసీ కూడా పూర్తిగా 7%. అవి దాని ప్రకారంగా ప్రోడక్ట్ ప్రకారంగా ఎంత 7%, పేనల్ ఇంట్రెస్ట్ 6%, ఐఓడి ఏమైనా ఉంటే ఐఓడి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేస్తాం. అలాగే ఇంట్రెస్ట్ పాలసీ తర్వాత డ్యూ డేట్ మాస్టర్ అనేసరికి కొంతమందికి, మనకి మామూలుగా 1 year డ్యూ డేట్ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో కానీ కొన్ని జిల్లాల్లో కానీ ఫిక్స్డ్ డ్యూ డేట్స్ ఉంటాయి. అంటే ఖరీఫ్లో తీసుకున్న వాళ్ళకి 31/3/2020, 31/3 అని, రబీలో తీసుకున్న వాళ్ళకి 30/9 అని, ఇలా ఫిక్స్డ్ డ్యూ డేట్స్ ఉంటాయి. ఆ డ్యూ డేట్ మాస్టర్లో ఆ ఫిక్స్డ్ డ్యూ డేట్ ఎంటర్ చేస్తాం. ఆ విధంగా లేదు 1 year డ్యూ డేట్ అనుకున్న వాళ్ళకి అక్కడ ఎంటర్ చేయవలసిన పని. అలాగే లోన్ పారామీటర్స్, ఆల్రెడీ పారామీటర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ఉంటాయి. ఇందులో ఏమైనా కొంచెం ఇలా చదువుకుంటే మనకి కొంచెం అర్థం అవుతూ ఉంటాయి. ఇందులో ఎస్ఆర్ నో అని పెట్టడమే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి అప్రైజర్ డీటెయిల్స్ అంటే అప్రైజర్ పేరు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా అందులో ఎంటర్ చేసి ఉంచుతాం. అలాగే ప్రొడక్ట్ డెఫినేషన్, అలాగే పిఏసిఎస్ వైజ్ సబ్వెన్షన్ లెడ్జర్, రిసీవబుల్ అండ్ ఇంట్రెస్ట్ డిస్బర్స్మెంట్ కాన్ఫిగరేషన్, ఎన్పిఏ డెఫినేషన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్ చేసే ఉంటాయి. కాబట్టి మనం పెద్దగా అప్డేట్ చేయవలసిన లేదు, ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అవి పారామీటర్స్ అండి. ఇప్పుడు లోన్స్లోకి వచ్చినప్పుడు లోన్స్ మాడ్యూల్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి మొదలు పెట్టేది సీకేసీ లోన్స్కి అండి. సీకేసీ లోన్స్కి మనం ల్యాండ్ డిక్లరేషన్, క్రెడిట్ లిమిట్, శాంక్షన్ ఇవి అయిన తర్వాత డిస్బర్స్మెంట్కి వస్తుందండి. అలా కాకుండా ఎల్టీ, ఎంటీ, గోల్డ్ లోన్స్, అదర్ లోన్స్, ఇంకే విధమైన లోన్స్ అయినా సరే లోన్ అప్లికేషన్ నుంచి మొదలు పెడతాం. లోన్ అప్లికేషన్, శాంక్షన్, డిస్బర్స్మెంట్. ఫస్ట్ సీకేసీ ఒక లోన్ చూద్దామండి, అలాగే అదర్ లోన్లో ఒక లోన్ చూద్దాం. ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ డిక్లరేషన్. ఆల్రెడీ మనం మెంబర్షిప్లో కంపల్సరీగా ఆ మెంబర్ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉండాలండి. ఎంటర్ చేసి ఉంటేనే ఇక్కడ ల్యాండ్ డిక్లరేషన్ కాబట్టి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నవే మనకి ప్రొసీడ్ అవుతుంది. ల్యాండ్ డీటెయిల్స్ ఆల్రెడీ మెంబర్కే ఎంటర్ అయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనం ల్యాండ్ డిక్లరేషన్ ఎంత చేసుకున్నాం అన్నది, ల్యాండ్ డిక్లరేషన్ మనం రిజిస్టర్ ఆఫీస్లో డిక్లరేషన్ చేయిస్తాం కదా, దాని ప్రకారంగా ఎంటర్ చేసుకుంటాం అండి. ఇక్కడ ప్లస్ మార్క్ అని ఉంది కదండి, ప్లస్ మార్క్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో నార్మల్ కేసీసీ క్రాప్, ఏ క్రాప్కి మనం లోన్ ఇద్దాం అనుకుంటున్నాం, ప్యాడీ, షుగర్ క్యాన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. షుగర్ క్యాన్ ప్లాంట్
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ దిస్ క్రాప్. డూ యూ డిఫైన్ ఇట్ నౌ? అక్కడ మనం ఇందాక సెట్టింగ్స్లో చూసాం కదండి, అక్కడ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది మనం ఎంటర్ చేసలేము షుగర్ క్యాన్ ప్లాంటేషన్కి. ఇందాక షుగర్ క్యాన్ ప్లాంట్కి నేను ఎంటర్ చేశాను కానీ షుగర్ క్యాన్ ప్లాంటేషన్కి లేదు కాబట్టి ఇక్కడే మనకి చూపిస్తుంది. ఇక్కడ చూపించినప్పుడు మనం షుగర్ క్యాన్ ప్లాంటేషన్కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత ఇస్తున్నాం అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ మనం ముందే ఎంటర్ చేసుకొని ఉంటే ఇక్కడ పాపప్ రాదండి. అలాగే విలేజ్, ల్యాండ్ ఉన్న విలేజ్, ఏ విలేజ్లో ఉంది ల్యాండ్, సర్వే నెంబర్స్ ఆల్రెడీ మనం పైన ఎంటర్ చేసాం కాబట్టి ఆ 5 సర్వే నెంబర్స్ వస్తాయి. అందులో ఏ సర్వే నెంబర్ అయితే మనం పూర్తిగా సర్వే నెంబర్ ల్యాండ్ మొత్తం మనకి చేశారా, లేదంటే డిక్లరేషను, లేదంటే అందులో కొన్ని సర్వే నెంబర్లు చేస్తే కొన్ని సర్వే నెంబర్లు యాడ్ చేస్తాం, మొత్తం డిక్లేర్ చేస్తే మొత్తం చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెర్ ఎకర్, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది ఎకరం. ఇది ఎన్కంబ్రెస్ పీరియడ్. మనకి ఈసీ కానీ తెస్తే ఈసీలో ఎన్కంబ్రెస్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఉంటుంది కదండి, అది ఎంటర్ చేస్తామండి. సేవ్డ్ సక్సెస్ఫుల్. అలా మనం ల్యాండ్ డిక్లరేషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుందండి. ఇదేంటి, మళ్ళీ అక్కడ మనకి స్టార్టింగ్లో చూపించింది ల్యాండ్ డిక్లరేషన్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ టైం క్రెడిట్ లిమిట్ ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదంటే క్లోజ్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ల్యాండ్ డిక్లరేషన్ తర్వాత ఏంటి వచ్చింది, క్రెడిట్ లిమిట్. మళ్ళీ చెప్తున్నానండి, ఇది కొత్త లోన్, సీకేసీ లోన్లో కొత్తగా ఎవరైనా వస్తే, మనం ఆల్రెడీ మన పాత లోన్స్ అన్నీ కూడా మనం టూల్స్ ద్వారా మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి అవి డైరెక్ట్గా డిస్బర్స్మెంట్, కలెక్షన్ ఈ రెండే ఉపయోగిస్తాం. కానీ కొత్త మెంబర్ ఎవరైనా వచ్చి సీకేసీ లోన్ పెట్టాడు అనుకోండి, కొత్త మెంబర్ వస్తే మనం ఏం చేస్తాం, ఫస్ట్ అతనికి ల్యాండ్ డిక్లరేషన్ చేయించుకుంటాం, క్రెడిట్ లిమిట్ శాంక్షన్ చేసుకుంటాం, ఆ తర్వాత డిస్బర్స్మెంట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఇది ఆన్లైన్లో పూర్తిగా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ల్యాండ్ డిక్లరేషను, క్రెడిట్ లిమిట్, ఆ క్రెడిట్ లిమిట్ మళ్ళీ డీసీబీ పట్టుకెళ్ళి ఎలా శాంక్షన్ చేయించుకుంటామో శాంక్షన్, లోన్ డిస్బర్స్మెంట్, న్యూ లోన్కి అనమాట. కొత్త లోన్కి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. పాత లోన్కి అయితే డైరెక్ట్గా డిస్బర్స్మెంట్, కలెక్షనే చేస్తాం. ఇప్పుడు క్రెడిట్ లిమిట్ 40,000 చేసిన తర్వాత సేవ్ అని ఎంటర్ చేయగానే సెలెక్ట్ అట్లీస్ట్ 1 రికార్డ్, ప్రతిదానికి కూడా మనకు పాపప్ చూపిస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేసినా ఏది చేసినా సరే మనకి వెంటనే మెసేజ్ వస్తుంది. ఇది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది క్రెడిట్ లిమిట్ ఎప్పుడైతే మనం చేసామో శాంక్షన్స్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఎలా శాంక్షన్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లెవెల్, లేదంటే ఇక్కడ లోన్స్లో ఫస్ట్ ల్యాండ్ డిక్లరేషన్ చేసాం, తర్వాత క్రెడిట్ లిమిట్ తర్వాత శాంక్షన్ క్రాప్, నార్మల్ కేసీ, ఇక్కడ స్కీమ్ ఎస్ఏఓ, సికేసీ అయితే ఎస్ఏఓ కాబట్టి మనకి స్కీమ్ ఎస్ఏఓ పెడతాం. సెలెక్ట్ చేసుకొని రెఫరెన్స్ నెంబర్, లోన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ బ్యాంక్ రికమెండేషన్, అక్కడ సొసైటీ రికమెండేషన్ మనం 40,000 పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాంక్ రికమెండేషన్ కూడా అడుగుతుంది. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ చూపించిన దానికన్నా ఎక్కువ చేంజ్ చేస్తే మనకి మళ్ళీ మెసేజ్ వచ్చేస్తుంది కాబట్టి దానికన్నా తక్కువగా ఎంటర్ చేసుకోవాలి. లోన్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగానే మనకు అక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మన శాంక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో లోన్ డిస్బర్స్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ అని ఎంటర్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ లోన్స్లోకి వెళ్ళి లోన్ డిస్బర్స్మెంట్
లోన్ డిస్బర్స్మెంట్, బల్క్ డిస్బర్స్మెంట్. ఒకవేళ 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒకసారి మనం పంపించామనుకోండి, బల్క్ డిస్బర్స్మెంట్స్లోకి వెళ్తాం. లేదంటే లోన్ డిస్బర్స్మెంట్, ఒకే మెంబర్ అయితే లోన్ డిస్బర్స్మెంట్లోకి వెళ్ళి సింగిల్గా ఎంటర్ చేసుకుంటాం. ఇక లోన్ డిస్బర్స్మెంట్లో లోన్ డిస్బర్స్మెంట్లో మనకు ఆటోమేటిక్గా కస్టమర్ ఇన్ఫర్మేషన్ పైన చూపిస్తుంది. దాని కింద ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇందులో అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చే టైప్ క్యాష్ అయితే క్యాష్, ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్. మనకి డిస్బర్స్మెంట్స్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ కాబట్టి ట్రాన్స్ఫర్ ఎంటర్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ సొసైటీ వచ్చే నెంబర్, మనం వచ్చే నెంబర్స్ ఉంటే సొసైటీ వచ్చే నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత లోన్ ఎలిజిబిలిటీ అక్కడ 40,000 చూపించింది. అలాగే మనం 40,000 ఎంటర్ చేసుకొని సేవ్ అని ఎంటర్ చేయాలి. ఎస్ అని ఎంటర్ చేసేసరికి డిస్బర్స్మెంట్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. ఇక డిపిఎన్ డేట్, సేమ్ డేట్ ఇచ్చుకుంటాం. డిపిఎన్ నెంబర్ అలాగే డ్యూ డేట్ ఆటోమేటిక్గా 1 year డ్యూ డేట్ పెట్టాం కాబట్టి 1 year. డ్యూ డేట్ ఎంటర్ చేసుకుంటాం. లెడ్జర్ ఫోలియో నెంబర్, ఇది మనకి ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా మనం పారామీటర్లో ఎంటర్ చేసిన దాని ప్రకారంగా వస్తాయి అన్నమాట. ప్రిపేర్ వచ్చేడ్ సక్సెస్ఫుల్లీ అంటే డిస్బర్స్మెంట్ ఎంటర్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం లోన్ డిస్బర్స్మెంట్ తర్వాత లోన్ కలెక్షన్. లోన్ డిస్బర్స్మెంట్ తర్వాత డిమాండ్ మనకి 2 types ఆఫ్ డిమాండ్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ డిమాండ్, 2 గ్రూప్ డిమాండ్. ఇండివిజువల్ డిమాండ్ ఒక మెంబర్కి, ఇప్పుడు మన సీకేసీ లోన్స్ ఉన్నాయనుకోండి, సీకేసీ లోన్స్కి అన్నింటికి డిమాండ్ లిస్టులు మనం ప్రిపేర్ చేసుకుంటుంటాం. ఆ ఇండివిజువల్గా ఆ డిమాండ్స్ మనం మెంబర్కి పంపిస్తుంటాం. ఆ ఇండివిజువల్ డిమాండ్స్ మనం ప్రింట్అవుట్, మనం ఎక్సెల్లో తయారు చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్గా సిస్టమ్ నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ రిపోర్టింగ్ పర్పస్. ఇందులో మనం ఏం ట్రాన్సాక్షన్ చేసేది ఏమీ ఉండదు. ఇప్పుడు మెంబర్ ఉన్నాడు, ఏదో ఒక మెంబర్ చూద్దాం. నార్మల్ కేసు అడ్మిషన్ నెంబర్, యాజ్ ఆన్ డేట్ కూడా యాజ్ ఆన్ డేట్కి కావాలంటే మనం యాజ్ ఆన్ డేట్కి, లేదంటే 31st, లేదంటే మనం ఏ డేట్కి కావాలంటే ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ వ్యూ, ఇక్కడ మనకి డిమాండ్ కరెక్ట్గా వచ్చింది లేదు చూసుకోవచ్చు. ఆ నెక్స్ట్ రిపోర్ట్, డిమాండ్ రిపోర్ట్. ఈ విధంగా మనకి మెంబర్ డిమాండ్ రిపోర్ట్ వస్తుంది. ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, అవన్నీ కూడా ఐఓడి ఎంత, ఆ డేట్కి మనం ఇచ్చే డిమాండ్ డేట్కి ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, పేర్ల ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అన్నది మనకి చూపిస్తుంది అట. ఇది డిమాండ్ నోటీస్. డైరెక్ట్గా ఈ నోటీస్ని మనం మెంబర్కి సర్వ్ చేయొచ్చు. అలాగే ఎస్ఎంఎస్ రూపంలోనూ కూడా మనకి ఫ్యూచర్లో ఇది ఎస్ఎంఎస్ కూడా మనకి మెంబర్ సీకేసీ లోన్స్ పలానా తారీఖున కట్టాలని చెప్పి మనం డైరెక్ట్గా మెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా పంపించవచ్చు. డిమాండ్స్లోనే గ్రూప్ డిమాండ్ పలానా డేట్కి పూర్తిగా నార్మల్ కేసీ ఆల్ విలేజ్,
డిఫాల్టర్సా లేదంటే నార్మలా, అంటే బిలో 1 ఇయర్ దాటిన తర్వాత డిఫాల్టర్స్ లిస్ట్ కావాలంటే డిఫాల్టర్ లిస్ట్ వస్తుంది, ఆల్ కావాలంటే ఆల్ వస్తుంది. యాజ్ ఆన్ డేట్ అయితే యాజ్ ఆన్. ఇక్కడ వ్యూ డిమాండ్, ఆ మెంబర్ యొక్క డిమాండ్ మనం చూడవచ్చు. ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత. అలాగే దీన్ని డైరెక్ట్గా SMS కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం లోన్స్లో నెక్స్ట్ కలెక్షన్, మెంబర్ కలెక్షన్, లోన్ కలెక్షన్, గ్రూప్ కలెక్షన్. మనకు గ్రూప్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి లోన్ కలెక్షన్ ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఏ మెంబర్ అయితే ఆ మెంబర్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి ట్యాబ్ ఎంటర్ చేయగానే మన మెంబర్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి, నార్మల్ కేసీ, యాక్టివిటీ టైపు. ఇక్కడ ఏంటి, లోన్ కలెక్షన్ లేదంటే రిబేట్, ఇంట్రెస్ట్ రిబేట్. ఇప్పుడు మెంబర్స్కి మనం ఇంట్రెస్ట్ రిబేట్ వస్తే ఇంట్రెస్ట్ రిబేట్ కూడా మెంబర్స్ లోన్స్కి పోస్టింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా మెంబర్ ఇంట్రెస్ట్ రిబేట్ అయితే ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ రిబేట్, ప్రిన్సిపల్లో మనం ఎంటర్ చేద్దాం అనుకుంటే ప్రిన్సిపల్ రిబేట్ అండి. లోన్ కలెక్షన్, ఇది లోన్ క్లోజ్డ్ అవడం వల్ల దీని కలెక్షన్ రాలేదు. నెక్స్ట్ వేరే నెంబర్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఇప్పుడు లోన్ కలెక్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే టైపు క్యాషా ట్రాన్స్ఫరా, క్యాష్ అయితే క్యాష్, ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్. అమౌంట్ ఒక 10,000 కట్టాడు అనుకోండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కింద డిమాండ్ చూపిస్తుందండి. ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, అలాగే పేనల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది మనకి కిందన డిమాండ్ చూపిస్తుంటాం. లేదు అతను 10,000 కట్టాడు అనుకోండి, ఇక్కడ 10,000 అమౌంటే వేస్తాం. అలాగే సొసైటీ వచ్చిన నెంబర్, వ్యూ అకౌంట్, ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడొచ్చు. అతని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే వ్యూ డిమాండ్, అతని డిమాండ్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అన్నది కూడా, మెంబర్ ఎంత కట్టాలన్నది కూడా చూడొచ్చు. నెంబర్ ఆఫ్ డేస్ అన్నీ చూపిస్తుంది. ఇక 10,000 అమౌంట్ 10,000 కట్టాడు అనుకోండి, మనం అక్కడ ఆల్రెడీ పారామీటర్స్లో ఎంటర్ చేసాంగా, పారామీటర్లో ఎంటర్ చేసిన ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ పేనల్ ఇంట్రెస్ట్కి, తర్వాత ఇంట్రెస్ట్కి, తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ప్రిన్సిపల్కి అడ్జస్ట్ అవుతుంది. అలా అమౌంట్ 76,000 రూపీస్ ఎంటర్ చేసాం అనుకో, మొత్తం అమౌంట్ అంతా కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా ఏవైనా 71 ఫీజెస్ అలాంటివి ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అదర్ పర్టిక్యులర్స్ అని ఉంది కదండి, అది ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే 7% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ మనం 71 ఛార్జెస్ అని లేదంటే ఇన్సూరెన్స్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా పారామీటర్స్లో ఆల్రెడీ అదర్ పర్టికులర్స్లో ఎంటర్ చేయాలి. అవి మనం లింక్ చేస్తేనే ఇక్కడ మనకి ఆ హెడ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ లింక్ చేయలేదు కాబట్టి హెడ్స్ ఏమి పర్టికులర్గా చూపించట్లేదు. సేవ్ అని ఎంటర్ చేసామనుకోండి, మెంబర్ యొక్క కలెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్, ఓచర్ ప్రిపేర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓచర్ ఈ విధంగా వస్తుంది. మనం దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు, రిసిప్ట్. ఈ విధంగా మెంబర్ కాపీ, సొసైటీ కాపీ, ఈ విధంగా రిసిప్ట్ మనకు వస్తుంది. అది CKCలోనండి. అలా కాకుండా గోల్డ్ లోన్, MT లోన్స్, LT లోన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా లోన్ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. గోల్డ్ లోన్ ఎంటర్ చేయాలన్నా, LT లోన్ అయినా, లోన్ అప్లికేషన్, శాంక్షన్, లోన్ డిస్బర్స్మెంట్, పేమెంట్. ఎవరైనా మెంబర్కి ఒక పేమెంట్